రాజశేఖర్ రెడ్డి మిత్రుడు, ఆప్తుడు, సొంత కుటుంబంలా భావించిన దుట్ట రాజశేఖర్ రెడ్డిని కలవటం సంతోషంగా ఉందని ఏపీ పీసీసీ షర్మిల అన్నారు. ఇప్పుడు తనకు అండగా నిలబడతానని, సపోర్ట్ చేస్తానని రాజశేఖర్ రెడ్డి ధైర్యం చెప్పారని అన్నారు. ఆయన త్వరలోనే కాంగ్రెస్లో చేరుతారని తెలిపారు. కేవీపీ రామచంద్రరావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తాను క్లాస్మేట్స్ అని దుట్ట రాజశేఖర్ రెడ్డి చెప్పారు. కాకినాడలో విద్యార్థులుగా ఉన్నప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డితో కలిసి ఉన్నామని తెలిపారు. 40 ఏళ్లుగా రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో నడిచామని, ఇక ముందు కూడా అదే కొనసాగుతుందని అన్నారు. ప్రస్తుతం తాను ఏ రాజకీయ పార్టీలో కొనసాగటం లేదని, డాక్టర్గా తన వృత్తి ధర్మం పాటిస్తున్నట్లు రాజశేఖర్ రెడ్డి వివరించారు. అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు? రాజకీయాల్లో ఆ పార్టీలో చేరతారా, ఈ పార్టీలో చేరతారా, ఇంకో పార్టీలో చేరతారా అనేది సమయం వచ్చినప్పుడు మాట్లాడాల్సింది తప్ప ఇప్పుడేమి ఇవ్వలేదు కదా. నేనే పెద్ద రాజకీయాల్లో ఇప్పుడు లేను. ఇప్పుడేమి అంత ఇదిగా నేను ఏ పార్టీకి చేయట్లేదు కదా. 4 ఏళ్ల నుంచి నా పని నేను చేసుకుంటున్నాను. ముందు ఏమవుతుందో చెప్పలేము. ప్రస్తుతం మీరు వైసీపీలో స్తబ్దతగా ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయా? ఏమో ఏం చెప్తామో మనం. నేను ఇప్పుడు రాజకీయాలే వద్దనుకుంటున్నాను. వాడిని రాజకీయాలే నాకు అవసరం లేదని చెప్పి 4 ఏళ్ల నుంచి నా ప్రాక్టీస్ నేను చేసుకుంటున్నాను. ముందు అంటారు, అదేమో ఏం చెప్తాం మనం. అది ఇప్పుడు ఏం చెప్పే పరిస్థితి కూడా కాదు. నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలా భావించిన దుట్ట రామచంద్రరావు గారి ఇంటికి రావడం జరిగింది. ఆయన ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఆయన కూడా మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డని ఆశీర్వదించారు. మీకు అండగా నిలబడతాం, మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది అని ధైర్యం చెప్పారు. మంచి పని చేస్తున్నావు తల్లి, కంటిన్యూ చేయని ఆశీర్వదించారు. 12వ తారీఖు దుట్ట రామచంద్రరావు గారు కాంగ్రెస్లో సోషల్ మీడియాలో అలచలు జరుగుతుంది. వెరీ సూన్.